కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మం పట్టణం రూరల్ మండలాల్లో మున్నేరు వాగు విధ్వంసం సృష్టించింది. ఇళ్లను నేలమట్టం చేసింది. ఇళ్లలో బియ్యం, ఉప్పు, పప్పు లాంటి నిత్యావసర సరుకులనే కాదు విలువైన వస్తువులను ఊడ్చుకుపోయింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లను తనతో పట్టుకుపోయింది. వారిని నడి రోడ్డుపై నిలబెట్టేసింది. అనేక కాలనీల్లో రోడ్లపైనే కాదు వేలాది ఇళ్లు, దుకాణాల్లో బురద మేటలు కనిపించాయి. మున్నేరుకు ఇరువైపులా ఉన్న దానవాయిగూడెం, రామన్నపేట, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, ప్రకాష్ నగర్ సహా మొత్తం 50కి పైగా కాలనీల్లో 10,000 మందికి పైగా నిరాశ్రయులుగా మారారు. వరద ముంచెత్తే ప్రమాదంపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకపోవడం వల్లే ఇంత నష్టం జరిగినట్లుగా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. గతేడాది జూలై 26 నుంచి 29 మధ్య మున్నేరుకు 3 రోజుల పాటు భారీ వరద వచ్చింది. అప్పుడు గరిష్టంగా 30 అడుగుల మేర వరద ప్రవాహం వచ్చింది. అయితే ముందస్తుగా ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో వారు విలువైన వస్తువులు, నిత్యావసర సరుకులతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ఈసారి మున్నేరు వాగు దాదాపు 40 అడుగుల ఉధృతితో ప్రవహించింది. అయితే గత నెల 29, 30 తేదీల్లోనే మున్నేరుకు భారీగా వరద వస్తుందని సమాచారం అధికారులకు వచ్చింది. అయితే నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఇతర అధికారుల మధ్య సమన్వయ లోపం ముంపు ప్రాంతాలను నిండా ముంచేసింది. లక్షలు విలువ చేసే ఆస్తి పోతే ప్రభుత్వం అరాకొరాగా సాయం చేస్తామని ప్రకటించడంపై బాధితులు మండిపడుతున్నారు. 10,000 రూపాయలు సాయం చేస్తామని సీఎం ప్రకటించడంపై మండిపడుతున్నారు. లక్షలు కోల్పోయి నష్టపోయిన తమకు ఆ 10,000 దేనికి సరిపోతాయంటూ ప్రశ్నిస్తున్నారు. సర్వే చేసి నష్టంపై అంచనా వేసి ఆ తర్వాత ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉండడంపై కూడా మండిపడుతున్నారు. సర్వే చేసేదెప్పుడు, తమకు సాయం అందేది ఎప్పుడంటూ నిలదీస్తున్నారు. మున్నేరు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోంది. ఏ ఇంట్లోకి తొంగి చూసినా తడిసిన వస్తువులే కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చెత్తా చెదారంతో నిండిపోయిన పరిసర ప్రాంతాలు మున్నేరు ఉధృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటు ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు ప్రజలు అరిగోసపడుతున్నారు. వంట ఇంట్లో సామాన్ల నుంచి కట్టుకునే బట్టల వరకు అన్ని బురదగా మారడంతో వాటిని ఎలా క్లీన్ చేయాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. ఇటు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం, తాగడానికి నీళ్లు కూడా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.